మేడ్చల్ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు అనుకూలంగా తీర్పొచ్చింది హైకోర్టు. లైంగిక వేధింపులు, సీట్లు కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొన్న హరికృష్ణను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన హరికృష్ణ తన వివరణ కోరకుండా కక్షగట్టి సస్పెండ్ చేశారన్నారు. సీట్ల విషయంలో గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు తనను ఒత్తిడి చేసినా ప్రతిభ ఉన్న గ్రామీణ విద్యార్థులకే సీట్లు కేటాయించారన్నారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సస్పెన్షన్ ని ఎత్తేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. వెంటనే హరికృష్ణని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ హరికృష్ణ గారిని సస్పెన్షన్ గురించి మేము రిట్ పిటిషన్ ఛాలెంజ్ చేసినామండి హైకోర్టులో. సో రిట్ పిటిషన్ నెంబర్ 2418/9/2023 ఆయన ఇల్లీగల్గా సస్పెండ్ చేసినారు బేస్డ్ ఆన్ పేపర్ పబ్లికేషన్. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చినవి, ఈయన ఉద్దేశపూర్వకంగా ఒక పొలిటికల్ పార్టీ వారు, అప్పుడు పవర్లో ఉండే పొలిటికల్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి వాళ్ళ మాటలు వినలేదని సస్పెండ్ చేయించిన దాన్ని ఆనరబుల్ హైకోర్టు వారు కన్సిడర్ చేసి దీన్ని ఆయన సస్పెన్షన్ ఆర్డర్ను రివోక్ చేసింది. మళ్ళీ డ్యూటీలో జాయిన్ కమ్మని. ఏదైతే ఆగస్టు 13వ తేదీ నాడు ఆదివారం నాడు గవర్నమెంట్ ఏమీ ఎంక్వైరీ చేయకుండా ఎవరిని మా స్కూల్లో ఉన్న సిబ్బందిని కానీ పిల్లల్ని కానీ ఎవరిని అడగకుండా ఆదివారం పొద్దున్న 8 గంటలకు నన్ను సస్పెండ్ చేయడము, ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఎంక్వైరీ తీసుకోవాల్సింది తీసుకోలేకుండా ఆ రకంగా నన్ను సస్పెండ్ చేసి ఈ రోజు వరకు నేను కంటిన్యూ ఉన్నాను. దేవుడి దయ వల్ల హైకోర్టులో నేను రావడము, ఆ న్యాయస్థానంలో నాకు న్యాయం జరగడము, తప్పకుండా నేను న్యాయస్థానాన్ని కానీ నాకు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పుల్లా కార్తీక్ గారి గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో చేసింది ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ కవిత అంత అహంకారంతో ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక ఎంతోమంది ఎమ్మెల్సీలు ఉన్నారు రాష్ట్రంలో, అందరికీ లేని బాధ్యత ఎందుకు వచ్చింది ఆమె కదా? ఎందుకు సీఎం గారు కూతురే వాడు రాయాలని? అట్లా ఆమె రాస్తేనే మీతో రెస్పాండ్ అవుతారా, లేకపోతే కారా? మేము చేసింది న్యాయమా అన్యాయం అని ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, దానికి ఒక ఎండీ ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో యాక్షన్ తీసుకుంటుంది.